ఐపీఎల్ మెగా యాక్షన్ పూర్తయ్యాక ప్రతి ఫ్రాంచైజీస్ వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో బెస్ట్ ప్రాబబుల్ 11 అయితే ప్లెక్ చేసుకున్నాయి. సో మనం ఈ వీడియోలో బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్న టాప్ 10 టీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఏం చేయగలరో మీ అందరికీ తెలిసిందే. టీంని అయితే చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో పెట్టి టీం స్కోర్ని అయితే చాలా వరకు పెంచే అవకాశం ఉంటుంది. వీళ్ళపైన ఆధారపడి ఉంటుంది టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ముందుగా లక్నో విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అయితే బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర అయితే నికోలస్ పూరన్ ద పవర్ హిటర్, ఈయన ఏం చేయగలడో మీ అందరికీ తెలిసిందే. ఇతను మిడిల్ ఆర్డర్లో ఉంటే ప్రతి టీంకి భయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్లో ఒక్కటే సిక్స్లు కొట్టడం తప్ప ఇంకేం ఉండదు ఆయన మైండ్లో. ఇక రెండో ప్లేయర్ ఆయుష్ బడనే వాళ్ళ టీంలోనే ఈ మధ్య రీసెంట్గా మంచిగా క్లిక్ అవుతున్నాడు. సో సిక్స్ కొట్టే ఎబిలిటీస్ కూడా చాలా వరకు పెరిగాయి. సో ఇతను ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఇతనైతే స్లో పిచ్చెస్లో బాగా ఆడతాడు. ఈసారి ఎలా ఆడతాడో చూడాలి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే అయితే వాళ్ళ దగ్గర కిల్లర్ ద మిల్లర్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఇతను ఏం చేయగలడో మీ అందరికి తెలిసిందే. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిచే క్యాపబుల్ ఉన్న ప్లేయర్. ఇతను కూడా ఈ 2025 ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీస్లోకి వచ్చాడు కాబట్టి ఎలా ఆడతాడో చూడాలి. హోప్ బాగా ఆడతాడని అనుకుందాం. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే అయితే వాళ్ళ దగ్గర అయితే షాబాజ్ అహ్మద్ స్పిన్ ఆల్రౌండర్ అయితే ఉన్నాడు. ఇతనైతే ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈసారి ఎల్ఎస్జీలో ఎలా ఆడతాడో చూడాలి. ఇక రెండో ప్లేయర్ విషయానికి వస్తే అబ్దుల్ సమద్. ఇతనికైతే చాలా ఆప్షన్స్ అయితే వచ్చినా కానీ ఇతనైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. చూడాలి ఈసారైనా పర్ఫామ్ చేస్తాడో లేదో. ఇతనికి ఎన్ని అవకాశాలు వచ్చినా ఇతనైతే ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. సో ఈసారైనా బాగా ఆడతాడో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ విషయానికి అయితే వీళ్ళైతే ఇప్పుడు పీబీకేఎస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ ఎలా పర్ఫామ్ చేస్తాడో మీ అందరికి తెలిసిందే. కెప్టెన్సీ మెటీరియల్. ఈ కెప్టెన్ ఎంత బాగా పర్ఫామ్ చేయడో మీ అందరికి తెలిసిందే. స్పిల్ రన్నర్స్ని అయితే బాగా కొట్టగలడు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ ఇతను గాను ఎక్సలెంట్ ఫామ్లోకి వచ్చాడంటే టీమ్స్కి ఊచకోత ఏంటో చూపించాడనమాట. ఆ రేంజ్లో ప్లే చేస్తాడు. ఇతనైతే ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించే అవకాశాలు ఉంటాయి పీబీకేఎస్ టీంలో. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర బెస్ట్ ప్లేయర్ నేహాల్ వదీర్ అయితే ఉన్నాడు. ఇతనైతే ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ముంబై ఇండియన్స్లో ఎలా ఆడారో ఈసారి వాళ్ళకి కానీ అదే రేంజ్లో కానీ పంజాబ్ కింగ్స్ అయితే పర్ఫామ్ చేశాడంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళైతే శశాంక్ సింగ్ని అయితే రిటైన్ చేసుకుని ఇతను కూడా బాగా ఆడే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా మార్కో ఎన్సన్ అయితే మీ అందరికి తెలిసిన విషయమే. రీసెంట్గా మన ఇండియా పైన జరిగిన T20 సిరీస్లో కూడా ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. సో ఇతనైతే బాగా ఆడే అవకాశాలు ఉంటాయి. సో చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారు పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళైతే 23.75 కోట్లు పెట్టి వెంకటేష్ అయ్యర్ని కొనుక్కున్నారు. ఇతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఇతనైతే ఆ ప్రైస్కి వర్త్ కాదని మేము అనుకున్నాను. నువ్వేమనుకున్నా కామెంట్ చేసేయండి. అలాగే రింకు సింగ్ ఇతనైతే ఎక్సలెంట్ ఫినిషర్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా తన ఫామ్ అంతగా మంచిగా లేదు. సో ఈసారైనా బాగా ఆడతలేడు చూడాలి. లాస్ట్ టైం అయితే తనకి పెద్దగా ఆపర్చునిటీ రాలేదు. సో ఈసారి బాగా ఆడాలని కోరుకుందాం. ఇక ఇంకో ప్లేయర్ విషయానికి వస్తే రమన్దీప్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. T20 క్రికెట్లో భలే ఆడతాడు. సిక్స్లు కూడా భలే పెద్ద పెద్ద సిక్స్లు కొట్టగలడు. సో ఇతను ఎలా ఆడతాడో చూడాలి. ఇక రసల్ విషయానికి వస్తే మీ అందరికి తెలిసిందే. కరేబియన్ ప్లేయర్స్ ఏ రేంజ్లో ఆడతాడో. ఇతను ఒంటి చేస్తే మ్యాచ్ని గెలిపించే అవకాశాలు ఉంటాయి. చూడాలి వీళ్ళు కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ఎలా అవుతుందో. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వాళ్ళైతే లాస్ట్ టైం పరాగ్ అయితే చాలా బాగా ఆదుకున్నాడని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఆ స్పాట్లో వచ్చి ఎన్నో విజయాలకి కీలక రోల్ ప్లే చేశాడు. సో ఈసారి కూడా అతను బాగా ఆడతాడని కోరుకుందాం. ఇక వాళ్ళకి ఎప్పటి నుంచో హెట్మేర్ అయితే చాలా బెస్ట్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాడు. లాస్ట్ 3 ఇయర్స్గా వాళ్ళు సక్సెస్ఫుల్గా మ్యాచెస్ గెలుస్తున్నారంటే హెట్మేర్ అయితే చాలా కారణం అని చెప్పవచ్చు. ఇక వాళ్ళ ఎక్స్ ప్లేయర్ శుభం దుబే కూడా వాళ్ళకి ఈసారి టీంలో జోడయ్యాడు కాబట్టి ఎలా ఆడతాడు చూడాలి. అలాగే వాళ్ళైతే ధ్రువ్ జురేల్ని 14 కోట్లు పెట్టుకునుకున్నారు. ఈసారి ఆయన పర్ఫార్మెన్స్ పెంచాలనే మనం అందరూ కోరుకుందాం. సో వీళ్ళిద్దరు ప్లేయర్స్ ఎలా ఆడతాడో చూడాలి. నేనైతే వీళ్ళిద్దరూ బాగానే ఆడతారనుకుంటున్నా. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక గుజరాత్ విషయానికి వస్తే వాళ్ళైతే లాస్ట్ టైం షారుఖ్ ఖాన్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇన్ఫాక్ట్ హాఫ్ సెంచరీలు కూడా 2 ఏమో కొట్టాడు. సో ఇతను కూడా ఈసారి బాగా ఆడే అవకాశాలు ఉంటాయి. ఇతనికి తోడుగా వాళ్ళైతే గ్లెన్ ఫిలిప్స్ని కొనుక్కోవడం జరిగింది. ఇతనికి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ న్యూజిలాండ్ తరపున చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇతనైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ స్పాట్లో ఇంకా దుమ్ము దులిపేస్తాడని చెప్పుకోవచ్చు మనందరికీ. ఇక నాకు తెలిసినంత వరకు రాహుల్ తివాటియా బాగా ఆడతాడు. కాకపోతే అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. చూడాలి ఈసారైనా ఇతను బాగా ఆడి ఈసారైనా మన టీమిండియాలోకి వస్తాడో లేదు. మేబీ రాకపోవచ్చు కానీ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ టీంలో ఉండే ఇంకో ప్లేయర్ రషీద్ ఖాన్ చెప్పుకోవచ్చు. ఇతను ఒంటి చేత్తో మ్యాచ్ని కానీ అలాగే బౌలింగ్తో తన మ్యాచ్ని అయితే గెలిపించేస్తాడు. సో ఇతను చూడాలి ఎలా ఆడుతుందో జీటీ మిడిల్ ఆర్డర్. ఇక చెన్నై విషయానికి అయితే వాళ్ళకి శివం దుబే అయితే ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని ఆడే తీరైతే అమోఘం అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు కూడా. సో చూడాలి ఇతను ఎంత బాగా ఆడతాడో. సో 2024 ఐపీఎల్ ఇతనైతే బాగా రాణించడం. ఇన్ఫాక్ట్ 2-3 సార్లు డక్ అయ్యాడు. అయినా బాగా ఆడే అవకాశం ఉంటాయి. ఇక వాళ్ళకి ఎక్సలెంట్ ప్లేయర్ రవీంద్ర జడేజా అయితే ఉన్నాడు. సో ఇతను కూడా చాలా బాగా ఆడతాడు. సో చూడాలి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇతనైతే రీసెంట్ ఫామ్ అయితే కోల్పోయాడు. చూడాలి ఎలా ఆడతాడు. ఇక మహేంద్ర సింగ్ ధోని అయితే ఎలా ఆడతాడు చూడాలి. ఇతనైతే మోస్ట్లీ సరే అబ్దా ఆర్డర్ పర్మిషన్ ఇస్తాడు. సో ఎలా ఆడతాడు చూడాలి. ఇక శామ్ కరణ్ గురించి మనందరికీ తెలిసిందే. అతను ఎక్సలెంట్గా బౌలింగ్ చేయగలరు కానీ బ్యాటింగ్ ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు. సో చూడాలి చెన్నై మిడిల్ ఆర్డర్ ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అయితే నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో చూడాలి ఇతను ఎంత బాగా ఆడతాడో.
ముంబై టీంలో ఉన్నప్పుడు ఎక్సలెంట్గా ఓపెనింగ్ చేశాడు. ఈసారి 1 డౌన్లో వచ్చి ఎలా ఆడతాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి మీ అందరికి తెలిసిందే, తెలుగుడి పవర్ ఏంటో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇతనైతే టెస్ట్ క్రికెట్లో కూడా ఎంట్రీ ఇచ్చి అత్తరగొడుతున్నాడు. సో ఇతను ఎలా ఆడతాడు చూడాలి. అతనైతే ఆ మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని కొట్టే తీరైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇతను ఎలా పర్ఫామ్ చేస్తాడు 2025లో చూడాలి. ఇక క్లాస్ అనే విషయానికి వస్తే ఇది మాస్ అని చెప్పుకోవచ్చు. ఎలా ఆడతాడో మీ అందరికి తెలిసిందే. ఇతను ఏ పొజిషన్లో వచ్చినా కానీ 1 డౌన్లో వచ్చిన, నెంబర్ 5 స్పాట్లో వచ్చిన, నెంబర్ 7 స్పాట్లో వచ్చిన ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేయగలడు. ఇక వాళ్ళ దగ్గర అయితే బెస్ట్ ఆప్షన్ ఈ సంవత్సరం కొనుక్కున్న అభినవ్ మనోహర్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం జీటీకి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఆ మెయిన్లో అతనైతే 6 కొట్టే ఎబిలిటీ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో చూడాలి సరే ఎలా ఆడతాడో సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వాళ్ళైతే హ్యారీ బ్రూక్ని నెంబర్ 4 స్పాట్లో ఆడిస్తారు. సో ఇతనైతే చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడో. అంతకుముందు అయితే ఎస్ఆర్హెచ్కి అయితే న్యాయం చేయలేదు. ఈసారి ఎలా ఆడతాడో చూడాలి. రీసెంట్గా అతనైతే టెస్ట్ క్రికెట్లో నెంబర్ 1 ప్లేయర్ అయ్యాడు కాబట్టి సో ఈసారి బాగా ఆడే అవకాశాలు ఉంటాయి. ఇక ట్రిస్టన్ స్టబ్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం మనం చూసాం ఢిల్లీ క్యాపిటల్స్కి బెస్ట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏబీ డివిలియర్స్ లాగా షాట్స్ కొట్టడం కూడా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్లేయర్ని అయితే వాళ్ళు వదులుకోకుండా రిటైన్ చేసుకొని చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో చూడాలి ఈసారి 2025 ఎలా ఆడతాడు. ఇంకా వాళ్ళకి మరో ప్లేయర్ అక్షర్ పటేల్ తన బౌలింగ్తో కానీ తన బ్యాటింగ్తో కానీ అదరగొట్టేసి అక్షర్ పటేల్ అయితే ఈసారి 2025లో ఢిల్లీ క్యాపిటల్ చాలా అవసరం. ఇక అశుతోష్ శర్మ కూడా వాళ్ళకి కొనుక్కున్నారు కాబట్టి చాలా బెస్ట్ థింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ టైం అయితే ఇతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈసారి కూడా అలాగే పర్ఫామ్ చేస్తాడో లేదో చూడాలి. మెయిన్లీ ఆ 6 కొట్టింగ్ ఎబిలిటీ అయితే చాలా ఉంది. ఇక ముంబై విషయానికి వస్తే వాళ్ళైతే సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 స్పాట్లో ఆడిస్తారు. ఎందుకంటే తిలక్ వర్మ నెంబర్ 3 స్పాట్లో బాగా సక్సెస్ చూస్తున్నాడు కాబట్టి. సో చూడాలి సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 స్పాట్లో ఏ రేంజ్లో ఆడతాడో. మనందరికి తెలిసిందే ఇతను T20 కెరీర్లో ద బీస్ట్ అని చెప్పుకోవచ్చు, రన్ మిషన్ అని చెప్పుకోవచ్చు. చూడాలి 2025లో టీంని ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారో. ఇక హార్దిక్ పాండే విషయానికి వస్తే మనందరికి తెలిసిందే రీసెంట్గా జరుగుతున్న SMAT లీగ్లో కూడా సాగు కొడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. బౌలర్స్కి ఊచకొత్త చూపిస్తున్నాడు. అలాగే మ్యాచ్ని అయితే ఎక్సలెంట్గా లీడ్ చేస్తున్నాడు. సో ఇతను 2025లో ఏ రేంజ్ కంపేర్ చేస్తాడో మీ అందరికీ ఎలా తెలుస్తుంది. సో ఇతనైతే 2025లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఇక నమందర్ విషయానికి వచ్చిన అతనైతే చాలా బాగా 6 కొట్టే ఎబిలిటీ చాలా ఉంది. సో ఇతను ఎలా ఆడతాడో చూడాలి. ఇక వాళ్ళకి మరో ప్లేయర్ విల్ జాక్స్ అయితే ఉంటాడు. సో ఇతను కూడా చాలా ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అందరూ ఓపెనర్ అనుకుంటారు. నాకు తెలిసినంత మిడిల్ ఆర్డర్లో వస్తాడు ఈ ప్లేయర్. మిడిల్ ఆర్డర్లో వచ్చి లాస్ట్ టైం బెంగళూరు తరఫున ఏం చేశాడో మన అందరికి తెలిసిందే. సో ఈసారి ఎలా ఆడతాడో చూడాలి. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే లాస్ట్ టైం వాళ్ళైతే రజత్ పడితర్ ఎంతలా కంబ్యాక్ ఇచ్చాడో వాళ్ళైతే టీం చాలా సక్సెస్ఫుల్గా ప్లేఆఫ్స్ చేరిందంటే దానికి కారణం రజత్ పడితర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా ఇతని రోల్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్లీ ఆ స్పిన్నర్స్ కొట్టే తీరైతే అమోఘం అని చెప్పుకోవచ్చు. సో ఈసారి కూడా ఇతని రోల్ అయితే చాలా కీ రోల్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇంకో ప్లేయర్ కృణాల్ పాండే ఇతను ఎలా చేయగలడో మనందరికి తెలిసిందే. బెస్ట్ మిడిల్ ఆర్డర్లో బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. తన బౌలింగ్తో కూడా చాలా అండర్ రేటెడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇతని బౌలింగ్ కూడా చాలా స్పీడ్గా కూడా వేయగలరు. దాని స్పిన్ బౌలింగ్ అయినా చూడాలి ఈసారి 2025లో ఆర్సీబీలో ఎలా ఆడతాడో. ఇక వాళ్ళకి ఇంకో ప్లేయర్ విషయానికి వస్తే జితేష్ శర్మ అని చెప్పుకోవచ్చు. ఇతనైతే ఎక్సలెంట్ ప్లేయర్. మెయిన్లీ పవర్ హిట్టింగ్ అయితే చాలా ఎబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ టీంలో కూడా చాలా మ్యాచెస్ అయితే ఫినిష్ చేశాడు. సో చూడాలి ఈసారి ఆర్సీబీలో ఎలా పర్ఫామ్ చేస్తారో. వాళ్ళకి మెయిన్ ఫినిషర్ టిమ్ డేవిడ్ అయితే ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. లాస్ట్ టైం ఎంఐకి అయితే బొక్క పెట్టాడు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అలా చేయడం అనుకుంటున్నాను. సో ఇతనికైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఆ హైట్ వెయిట్ కూడా చిన్నస్వామి స్టేడియంలో దుమ్ము దులిపేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో చూడాలి ఆర్సీబీకి ఎలాంటి పర్ఫామ్ చేస్తున్నారో. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ 10 టీంలో బెస్ట్ మిడిల్ ఆర్డర్ అయితే ఈరోజు చెప్పుకున్నాం. సో మీకు తెలిసినంత వరకు ఎవరు బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందో చెప్పుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే లక్నో, ముంబై, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్, అలాగే చెన్నై సూపర్ కింగ్స్, అలాగే గుజరాత్ టైటన్స్ దగ్గర అయితే బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందని నేను అనుకున్నాను. మీరేమనుకోండి కామెంట్ చేసేయండి. సో క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఐపీఎల్ గురించి, క్రికెట్ గురించి మనమైతే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.